స్టూడియో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ధనాధన్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఫస్ట్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సార్, మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి, ఎక్సైటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ 8 టీమ్సే ఉన్నాయి. మీరు ఈవెన్ వరల్డ్ కప్స్ తీసుకున్న దాంట్లో కొన్ని చిన్న టీమ్స్ ఉంటాయి, కొన్ని పెద్దగా కాంపిటీషన్ ఇవ్వలేని టీమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ టాప్ 8 టీమ్స్ ఆఫ్ ది వరల్డ్. దీంట్లో చూస్తే మీకు వెస్టిండీస్, శ్రీలంక లాంటి ఫార్మర్ ఛాంపియన్స్ కూడా లేరు. సో ఏంటంటే 8 టాప్ టీమ్స్ ఉన్నాయి. ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మ్యాచ్ ఓడిపోయినా మీ సెమీస్ ఆశలు చాలా వరకు పోతాయి. సో చాలా ఇబ్బంది. సో యూ హ్యావ్ టు విన్ ఆల్ 3 మ్యాచెస్ ఇన్ యువర్ గ్రూప్ స్టేజ్. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రతి మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ చాలా ఇయర్స్ తర్వాత పాకిస్తాన్లో జరుగుతోంది ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ హై ఇంపాక్ట్ టోర్నీ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఐసీసీ ర్యాంకింగ్స్లో మెయిన్గా ఉన్నటువంటి 8 టీమ్స్ ఇక్కడ తలపడుతూ ఉన్నాయి కాబట్టి. సో పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనుకోవాలి? నిజమే, మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైం వాళ్ళు ఒక ఐసీసీ ఈవెంట్ హోస్ట్ చేసింది ఎప్పుడంటే 1996లో, అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతుంది. 30 ఇయర్స్ తర్వాత పాకిస్తాన్ ఒక ఐసీసీ ఈవెంట్ హోస్ట్ చేస్తుంది. అది కూడా హైబ్రిడ్ మోడల్. ఎందుకంటే ఇండియా మ్యాచెస్ అన్నీ కూడా మనకి యూఏఈలో, దుబాయ్లో జరుగుతున్నాయి. సో ఇండియా హ్యాస్ రిఫ్యూజ్ టు గో టు పాకిస్తాన్. సో మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. ఫైనల్ కూడా ఎక్కడ జరుగుతాయని మనకు క్వశ్చన్ మార్కే ఉంటుంది. ఇండియా కానీ క్వాలిఫై అయితే ఫైనల్ విల్ బీ ఇన్ దుబాయ్. ఇండియా క్వాలిఫై కాకపోతే ఫైనల్ మీకు లాహోర్లో గడాఫీ స్టేడియంలో జరుగుతుంది. సో పాకిస్తాన్ ఎంతవరకు ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయగలుగుతాయి, ఎందుకంటే స్టేడియంస్ రెడీ కావట్లేదు, ఇక్కడ ఏర్పాట్లన్నీ అరకొరగా సాగుతున్నాయని మనకు వార్తలు వచ్చినాయి. సో ఎంతవరకు వాళ్ళు ప్రాపర్గా కండక్ట్ చేయగలుగుతారు ఇంత మెగా టోర్నమెంట్, తర్వాత సెక్యూరిటీ ఎంతవరకు టైట్గా ఉంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్లో మ్యాచ్ ఆడటానికి నిరాకరించింది. సో బికాస్ ఆఫ్ ఇలాంటి భద్రతా లోపాలు, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, వేరే టీం పైన వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి, ఉగ్రవాదులు అటాక్ చేశారు, దానివల్ల వచ్చారు. అయితే సేమ్ ఇదే సెక్యూరిటీ క్రైసిస్ ఈరోజు పాకిస్తాన్లో మ్యాచ్ ఆడిపోయే మిగతా టీమ్స్ పైన కూడా ఉంటుంది కదా. సో ఎందుకు ఇండియా ఒక్కదానికి ఇలా దుబాయ్, యూఏఈలో ఆడేటువంటి స్కోప్ అంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా థ్రెట్ ఉంటుంది, కానీ ఇండియన్స్ మీద స్పెషల్గా మనకు గురి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒకసారి మనం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడడానికి అప్పుడు మన కెప్టెన్ శ్రీకాంత్ కెప్టెన్గా ఉంటుంది, కృష్ణమాచారి శ్రీకాంత్. అతని మీద ఒక స్పెక్టేటర్ సడన్గా క్రౌడ్లోంచి వచ్చి ఒక కత్తి తీసుకుని దాడి చేసిన ప్రయత్నం చేశాడు. సో ఇండియన్స్కి పాకిస్తాన్కి ఉన్న రైవలరీ అనండి, సో ఇండియాలో జరుగుతున్న టెర్రరిస్ట్ అటాక్స్ కానివ్వండి, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండియన్ సేఫ్టీ మనం చాలా టాప్ ప్రయారిటీ కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అలాంటి డెసిషన్ తీసుకుందాం అనుకోవాలి. ఇంకోటి కూడా మనం ఈవెన్ ఒక ఫోటోషూట్ జరుగుతుంది బిఫోర్, ఈ రోజు కానీ నిన్న జరిగి ఉండాలి యాక్చువల్గా ఫోటోషూట్ బిఫోర్ ఎనీ ఐసీసీ ఈవెంట్. దాంట్లో ఆల్ కెప్టెన్స్ పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఈసారి రోహిత్ శర్మని పంపడానికి మన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. సో మన క్యాప్టెన్ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఆ ఫోటోషూట్ కూడా క్యాన్సిల్ అయింది. సో కనీసం ఆ ఫోటోషూట్కి మామూలుగా 4 గోడల మధ్య జరిగే ఫోటోషూట్ పంపడానికి కూడా మన గవర్నమెంట్ సిద్ధంగా లేదు. సో మన సెక్యూరిటీ థ్రెట్ అనేది ఎంతగా భావిస్తున్నారు మన గవర్నమెంట్ అనేది దానికి అదే ఉదాహరణ. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు మేబీ ఈ మ్యాచ్కి రిలేటబుల్ కాకపోవచ్చు, బట్ పాకిస్తాన్ వారు ఒకటి జరిగింది, బట్ పాకిస్తాన్ వెనక్కి వచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే అలాంటి టైంలోనే పోరాటం చేయలేనటువంటి పాకిస్తాన్ ఈరోజు ఇన్ని జట్లకు, ప్రెస్టీజియస్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి ఈ జట్లకు అంటే సెక్యూరిటీ ఎంత మాత్రం కల్పించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు? అదేనండి, అది క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది. కానీ ఏంటంటే జనరల్గా ఎక్కువ మ్యాచ్లు లేవు దీంట్లో. వెన్యూస్ కూడా 3 ఉన్నాయి మీకు, కరాచీ, లాహోర్, రావల్పిండి 3 చోట్ల జరుగుతాయి. మనం మామూలుగా ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరిగినప్పుడు చూస్తే మనం దాదాపు 10-15 వెన్యూస్లో జరిగినాయి. అలాగే 3 వెన్యూస్ కాబట్టి అది మూవ్మెంట్ ఆఫ్ టీమ్స్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ప్రాపర్ అరేంజ్మెంట్ జరుగుతాయి. ఎలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగవు అని చెప్పి లెట్ us hope so. ఓకే, అయితే అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రెస్టీజియస్ మ్యాచ్ అయిన పాక్ ఎకనామికల్గా కొంచెం గట్టెక్కే అవకాశాలు ఉండొచ్చు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎప్పుడు కూడా మన ఇండియాలో క్రికెట్ బోర్డులా రిచ్ బోర్డు కాదు అది. కానీ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా కానీ, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత గేట్ కలెక్షన్స్, దీని ద్వారా మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇండియా మ్యాచ్ కూడా అక్కడ చేస్తుంటే వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైన రెవెన్యూ వచ్చేది. సో అందుకనే వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉన్నారు ఇండియా విజిట్ చేయకపోవడం విషయంలో. మనకి వార్తలు కూడా వచ్చినాయి ఏంటంటే స్టేడియంస్లో అన్ని దేశాలు, పార్టిసిపేటింగ్ నేషన్స్ ఫ్లాగ్స్ పెడతారు. సో వాళ్ళు 8 ఫ్లాగ్స్ పెట్టబోయి 7 ఫ్లాగ్స్ మాత్రం పెట్టారు. ఇండియా ఫ్లాగ్ ఈజ్ మిస్సింగ్.
సో ఇండియా మా దేశానికి రాలేదు కాబట్టి మేము వాళ్ళ ఫ్లాగ్ కూడా పెట్టట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే సార్ కమింగ్ టు ద మ్యాచ్ అండ్ టీమ్స్ ప్రకారం మనం చూసినట్లయితే ప్రతి టీంలో కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంలో కూడా చాలా కీ ప్లేయర్స్ అయినటువంటి ప్లేయర్స్ ఆడట్లేదు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి చూస్తే మనకి బూమ్రా ఆడట్లేదు, ప్యాట్ కమిన్స్ ఆడట్లేదు, ఇలా ప్రతి టీంలో కూడా చాలా మెయిన్ కీ ప్లేయర్స్ అందరూ కూడా ఆడట్లేదు కదా. సో అంత ఇంపాక్ట్ ఉంటుందంటారా ట్రోఫీ మొత్తం కూడా మనం చూడొచ్చా అలాంటి రసవత్తరమైన పోరు వాళ్ళు లేకుండా? నిజమే మీరు చెప్పినట్టు బుమ్రా, ప్యాట్ కమిన్స్, ఇంకా ప్రతి టీం కూడా ప్రతి ఇంజరీ team ప్రాబ్లమ్స్, నుంచి lag. ప్రతి టీంకి ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ది అమౌంట్ ఆఫ్ క్రికెట్ వీళ్ళు ఆడుతున్న క్రికెట్ ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఇంజరీస్ చాలా కామన్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ ఇంజర్డ్ అవ్వడం అనేది చాలా కామన్ ఫీచర్ అయిపోయింది. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే బెంచ్ స్ట్రెంత్ చాలా బాగుంది ప్రతి టీంకి, ముఖ్యంగా లీగ్స్ ఆడుతున్నారు కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా. సో ఇండియన్ టీం కూడా బుమ్రా లేకపోయినా మహమ్మద్ షమి రైట్ టైంలో అతను మళ్ళీ ఇంజరీ నుంచి బయటికి రావడం, సో ఇవన్నీ మనకి అంత లోటు ఉండదు. కానీ బుమ్రా లేకపోవడం ఇండియాకి మిగతా టీమ్స్ కంటే కూడా చాలా పెద్ద లోపం. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్లో నెంబర్ 1 ఫాస్ట్ బౌలర్, నెంబర్ 1 బౌలర్ ఎవరంటే బుమ్రా. ఎనీ ఫార్మాట్, ఎనీ టైం మీకు మ్యాచ్లో స్టార్టింగ్ పవర్ ప్లేలో కానీ, మిడిల్ ఓవర్స్లో కానీ, డెత్ బౌలింగ్లో కానీ అన్నిట్లో కూడా బుమ్రా మీకు చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. రీసెంట్గా మనం T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు సౌత్ ఆఫ్రికా నీడెడ్ 30 రన్స్ ఆఫ్ 30 బాల్స్, 6 వికెట్స్ చేతిలో ఉన్నాయి. ఆ టైంలో అంత టైట్ సిచ్యుయేషన్లో మనకు గెలిపించింది బుమ్రా బౌలింగ్. సో విల్ డెఫినెట్లీ మిస్ బుమ్రా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మనతో